రైట్. నెక్స్ట్ మీరు ఏ ఎగ్జామ్ రాసినా యూపీఎస్సీ అవ్వచ్చు, ఎస్ఎస్సి, రైల్వే లేదా ఎనీ స్టేట్ ఎగ్జామ్ రాసినా కానీ మనకు ఖచ్చితంగా మిక్చర్స్ నుంచి క్వశ్చన్ అనేది రిప్లేస్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. లాస్ట్ ఇయర్ ఎస్ఎస్సి సీజీఎల్ 2025లో ఆల్ షిఫ్ట్స్ కూడా క్వశ్చన్ రిపీట్ అయింది. ప్రీవియస్గా ఏపీఎస్ఐ మెయిన్స్లో కూడా రిపీట్ అయింది. అన్ని ఎగ్జామ్స్లో రిపీట్ అవుతుంది. కానిస్టేబుల్, రైల్వే, వాట్ ఎవర్ ఇట్ మే బి ద ఎగ్జామ్. కాబట్టి ఇటువంటి క్వశ్చన్ సింపుల్గా ఎట్లా సాల్వ్ చేయాలో నేను చెప్తాను. మీరు క్వశ్చన్ చదవండి, వితౌట్ పెన్ అండ్ పేపర్ సాల్వ్ చేయొచ్చు. రండి ఒకసారి నాతో పాటు క్వశ్చన్ చదవండి. ఏ 75 లీటర్ మిక్చర్ కంటైన్స్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో 3:2. If 15 liters of this mixture are removed and replaced with 10 liters of pure milk, what is the new ratio of milk to water in the mixture? క్వశ్చన్లో ఏం చెప్పాడంటే 75 లీటర్ల మిశ్రమంలో పాలు మరియు నీళ్లు నిష్పత్తి 3:2. అందులో నుంచి 15 లీటర్ల మిశ్రమాన్ని తొలగించి దాన్ని 10 లీటర్ల స్వచ్ఛమైన పాలుతో నింపాడు. ఇప్పుడు పాలు మరియు నీళ్ళ మధ్య నిష్పత్తి ఎంత అని అడిగాడండి. వెరీ సింపుల్. అసలు మన దగ్గర ఇనీషియల్గా ఎన్ని లీటర్ల మిశ్రమం ఉంది, మిక్చర్ ఉంది? 75 లీటర్స్. 75 లీటర్స్లో నుంచి మనం ఎన్ని లీటర్స్ని రిమూవ్ చేసాం? మనం 15 లీటర్స్ మిశ్రమాన్ని తీసేసాం. తీసేసిన తర్వాత అందులో ఎన్ని లీటర్ల ప్యూర్ మిల్క్ని కలిపాం? 10 లీటర్ల ప్యూర్ మిల్క్ని కలిపాం. ఇప్పుడు చెక్ చేయండి ఒకసారి. 75లో నుంచి 15 పోతే 60, 60 + 10 70. ఇది ఎప్పుడు చెప్పండి? ఫైనల్గా 75 లీటర్లో నుంచి 10 లీటర్లు తీసేసి 10 లీటర్లు కలిపితే ఫైనల్గా ఉండేది ఎంత అండి మనకి? 70. ఇదేంటి మనకి ఫైనల్గా ఉండే మిల్క్ వాటర్ రేషియో. ఓకేనా? మిల్క్ వాటర్ రేషియో ఏదైతే ఉంటుందో అది మొత్తం ఎన్ని లీటర్లు? 70 లీటర్స్. అంటే ఆన్సర్ ఏమైందంటే ఖచ్చితంగా మిల్క్ వాటర్ 70 చేత 70 ఏదైతే ఉందో మిల్క్ వాటర్ అనేది దీని యొక్క మల్టిపుల్స్ ఉంటుంది అనమాట. అంటే మీనింగ్ ఏంటంటే మిల్క్ వాటర్ మల్టిపుల్ 70 అయ్యిద్ది. అది మనకి ఇంపార్టెంట్. అంతే. ఇక్కడ చెక్ చేద్దాం చూడండి. 11:7 అంటే టోటల్ 18 పార్ట్స్. 18 యొక్క మల్టిపుల్ 70 కాదు కదండి. ఇది మన ఆన్సర్ కాదు. రైట్. చెక్ చేద్దాం చూడండి. 23:12 అంటే ఎంత మనకి? 35. 35 యొక్క మల్టిపుల్గా 70. ఇది మొత్తం ఎన్ని పార్ట్స్? 35 పార్ట్స్. 35 యొక్క మల్టిపుల్ 70. మేబీ మన ఆన్సర్ అవ్వచ్చు. రైట్. 17:11 28 పార్ట్స్. 28 మల్టిపుల్ 70 కాదు, ఆన్సర్ కాదు. ఇది ఎంత మనకి? 31. 31 ఒక మల్టిపుల్ 70 కాదు, మన ఆన్సర్ కాదు. అంటే ఖచ్చితంగా ఆన్సర్ ఏమవుతుంది మనకి? ఆప్షన్ బి. అంటే మనం వితౌట్ పెన్ అండ్ పేపర్ ఎంత కష్టం క్వశ్చన్ అయినా కూడా మనం సింపుల్గా బేసిక్ జనరల్ అబ్జర్వేషన్తో కూడా, ఇంకొకటి నాన్ మ్యాథ్స్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఇటువంటిది సేమ్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. మీరు కూడా నాతో పాటు ఆన్సర్ ట్రై చేయండి, ఎట్లా చేయాలి ఏంటి అన్నది. రైట్. ఒకసారి చూద్దాం చూడండి. ఏ 70 లీటర్ మిక్చర్ కంటైన్స్ wine and water in the ratio 5:2. If 14 liters of mixture are removed and replaced with 14 liters of pure water, what is the new ratio of wine to water in the mixture? ఈ క్వశ్చన్ ఎప్పుడు ఇచ్చాడో చూడండి. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2025లో ఇచ్చాడు. సేమ్ 70 లీటర్ల మిశ్రమంలో వైను మరియు నీరుల నిష్పత్తి 5:2. 14 లీటర్ల మిశ్రమాన్ని తొలగించి దానిని 14 లీటర్ల స్వచ్ఛమైన నీరుతో నింపాను. వాట్ ఈస్ ద న్యూ రేషియో ఆఫ్ వైన్ టు వాటర్ ఇన్ ద మిక్చర్? ఇనీషియల్గా మన దగ్గర ఎన్ని లీటర్స్ ఉన్నాయి చెప్పండి? 70 లీటర్స్. ఎన్ని లీటర్స్ని రిమూవ్ చేసాం మనం? 14 లీటర్స్ని. మరియు ఎన్ని లీటర్లని కలిపాం మనం వాటర్ని? 14 లీటర్స్. అంటే ఫైనల్గా కూడా ఎన్ని లీటర్స్ ఉంటాయి మనకి? 70 లీటర్స్. అంటే మన ఆన్సర్ ఏమవ్వాలి? ఈ మిల్క్ వాటర్ రేషియో ఏమైతే ఉంటుందో దీనికి మల్టిపుల్లే 70 అయ్యిద్ది. రైట్. ఒకసారి చెక్ చేద్దాం.
మిల్క్ వాటర్ ఏ రేషియో 2:1 ఇన్ పార్ట్స్ 3 పార్ట్స్. ఆ 3 పార్ట్సే 70 అయినప్పుడు 3 యొక్క మల్టిపుల్ 70 కాదుగా, తీసేయండి. 3ని ఏ నెంబర్ చేత మల్టిపుల్ చేసినా 70 అవుతుంది. లేదనుకుంటే వెరీ సింపుల్, టోటల్ 70 లీటర్స్, ఇది 3 పార్ట్స్ కాబట్టి బై 3 డివిజిబుల్ కాదు, పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఇది ఎంత అండి, 70, టోటల్ 70 లీటర్స్, 5:3 ఇన్ పార్ట్స్ 8 పార్ట్స్, డివిజిబుల్ కాదు కదా, ఆన్సర్ పక్కన పెట్టేయండి. ఈ 70 టోటల్ ఇన్ పార్ట్స్ 5 పార్ట్స్, మేబీ మన ఆన్సర్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని లీటర్స్, 70 లీటర్స్, టోటల్ 4 + 3 7, ఇది కూడా మన ఆన్సర్ అవ్వచ్చు. 2 ఆన్సర్లు వచ్చినా కానీ మన ఆన్సర్ ఏదో ఒకటే ఉంటుంది, అది కూడా మనం సాల్వ్ చేయవచ్చు, ఈజీ పికప్ చేసేయచ్చు. ఎట్లా పికప్ చేయొచ్చో చెప్తాను చూడండి. ఇనీషియల్గా వైన్ వాటర్ ఏ రేషియోలో ఉన్నాయి మనకి, 5:2 రేషియోలో ఉన్నాయి. క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే 5:2. ఇప్పుడు ఎవరిని యాడ్ చేసాం చెప్పండి, మనం ఖచ్చితంగా ఎవరిని యాడ్ చేసాం, ప్యూర్ వాటర్ని యాడ్ చేసాం. అంటే కొంత భాగాన్ని రిమూవ్ చేసి అప్పుడు వాటర్ని యాడ్ చేసాం. వాటర్ని యాడ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఏం జరిగింది, ఇనీషియల్గా 2 పార్ట్స్ ఉంది కాబట్టి ఇది మిల్క్ వాటర్ కదా, ఖచ్చితంగా వాటర్ అనేది యాడ్ అయ్యిద్ది కదా. అంటే వాటర్ అనేది 2 కంటే ఎక్కువ ఉండాలి. 2 కంటే ఎక్కువ ఇక్కడ ఉందా మనకి, లేదు కదా, ఇది ఆన్సర్ కాదు. అంటే ఖచ్చితంగా ఏమవ్వచ్చు మనకు ఆన్సర్ 4:3. ఇట్లా మనం ఏంటంటే త్రూ ఆప్షన్తో కూడా వితౌట్ పెన్ అండ్ పేపర్ మనం రేషియో ప్రపోర్షన్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, ఇప్పుడు ప్రీవియస్ క్వశ్చన్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఈ క్వశ్చన్లో కూడా 2 ఆప్షన్స్ ఉంటాయి. 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు కూడా మనం క్వశ్చన్ని ఎలా ఎలిమినేట్ చేయాలనేది నేను చెప్తాను. మీరు కూడా నాతో పాటు చూడండి ఒకసారి ఏమి ఇచ్చాడు. దేర్ వాజ్ 1 సిల్వర్ కాయిన్ ఫర్ ఎవ్రీ 3 కాపర్ కాయిన్స్ విత్ ఏ numismatist. If 10 more silver coins are added to his collection, then the ratio of silver coins became 1:2. The total number of coins present in his collection now is copper coins. Right? Very simple. క్వశ్చన్లో ఏం చెప్పాడంటే, ఒక అతని దగ్గర ఒక సిల్వర్ కాయిన్కి 3 కాపర్ కాయిన్లు ఉంటాయంట. ఇప్పుడు 10 సిల్వర్ కాయిన్లు ఎక్స్ట్రా యాడ్ చేస్తే అప్పుడు సిల్వర్ కాయిన్స్, కాపర్ టు సిల్వర్ కాయిన్స్ రేషియో 1:2 అయిందంట. ఇక్కడ సిల్వర్ కాయిన్స్ టు కాపర్ కాయిన్స్ రేషియో అండి, సిల్వర్ కాయిన్స్ టు కాపర్ కాయిన్స్ రేషియో ఏమైందంటే 1:2. ద టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ రిప్రజెంటెడ్ ఇన్ దిస్ కలెక్షన్ నౌ. ఇక్కడ మనకి ఈ సెంటెన్స్ ఇక్కడ పడాలి, ఈ కాపర్ కాయిన్స్ అనే సెంటెన్స్ ఇక్కడదండి. సిల్వర్ కాయిన్స్ టు కాపర్ కాయిన్స్ దే బికేమ్ 1:2, ఈ సెంటెన్స్ ఇక్కడ ఉండదు. ఓకేనా, రైట్. ద టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ప్రెజెంట్ ఇన్ హిస్ కలెక్షన్. ఇప్పుడు అతని దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయని అడిగాడు. వెరీ సింపుల్, మనం వితౌట్ పెన్ అండ్ పేపర్, మీరు ఇక్కడేంటంటే మన అబ్జర్వేషన్ ఓన్లీ మైండ్ క్యాలిక్యులేషన్ ఎనఫ్. నౌ చూద్దాం చూడండి. దెన్ ద సిల్వర్ కాయిన్స్, ఇప్పుడు సిల్వర్ టు కాపర్ కాయిన్స్ ఏ రేషియోలో ఉన్నాయి చెప్పండి మనకి, 1:2. అడిగిన క్వశ్చన్ కూడా అదే. ద టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ప్రెజెంట్ అంటే ఇప్పుడు సిల్వర్ టు కాపర్ కాయిన్స్ ఏ రేషియోలో ఉన్నాయి చెప్పండి మనకి, 1:2 అంటే టోటల్ 3 పార్ట్స్. అంటే ఆన్సర్ ఏమవ్వాలి, ఖచ్చితంగా 3 చేత డివిజిబుల్ అయ్యే నెంబరు ఏదైతే అది మన ఆన్సర్. టోటల్ 3 పార్ట్స్ కాబట్టి 3 చేత చేయండి, డివిజిబుల్ అయ్యింది, మేబీ ఆన్సర్ అవ్వచ్చు. 3 చేత డివిజిబుల్ కాదు, ఆన్సర్ కాదు. 3 చేత డివిజిబుల్ అయ్యింది, ఆన్సర్ అవ్వచ్చు. 3 చేత డివిజిబుల్ కాదు. టోటల్ కాయిన్స్ 1 + 2 3, అంటే మన ఆన్సర్ ఇదర్ ఏ ఆర్ సి. క్లారిటీగా అబ్జర్వ్ చేద్దాం. ఇనీషియల్గా ఏ రేషియోలు ఉన్నాయి, ఒక సిల్వర్ కాయిన్కి 3 కాపర్ కాయిన్స్ ఉన్నాయి. ఓకేనా, ఇది ఎప్పుడు ఇనీషియల్గా, ఇది ఎప్పుడు నౌ ప్రెజెంట్. ఇప్పుడు ఎన్ని సిల్వర్ కాయిన్స్ యాడ్ చేసావు, 10 సిల్వర్ కాయిన్స్ యాడ్ చేసావు. ఫస్ట్ ఆప్షనే చూద్దాం. ఇప్పుడు నా దగ్గర 60 కాయిన్స్ ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర ఎన్ని ఉన్నాయి, 60 కాయిన్స్. 60 కాయిన్స్ ఎప్పుడు 10 సిల్వర్ కాయిన్స్ యాడ్ చేసినప్పుడు. ఇప్పుడు 10 సిల్వర్ కాయిన్స్ యాడ్ చేసిన తర్వాత 60 ఉన్నాయంటే 10 యాడ్ చేయకముందు నా దగ్గర ఎంత ఉంటాయి, 50 కాయిన్స్ ఉంటాయి, అవునా కదా. ఇప్పుడు 60 కాయిన్స్ ఉన్నాయి, 10 యాడ్ చేసినప్పుడు 60 అయినంటే ఇంతకుముందు ఎంత ఉంటాయి, 60 - 10 50 ఉంటాయి.
అప్పుడు ఏ రేషియోలో ఉండాలి చెప్పండి? 1:3. 1:3 అంటే ఎన్ని పార్ట్స్ అండి? 4 పార్ట్స్. 54 చేత డివిజిబుల్ అయిద్దా? కాదు. అంటే మన ఆన్సర్ 60 కాదు. 60 కాదంటే ఖచ్చితంగా మన ఆన్సర్ ఏమైనట్టు? 100% ఆప్షన్ సి అనేది మన ఆన్సర్. ఓకేనా? రైట్. రైట్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. మీకు ఎనీ డౌట్ ఉన్నా, మీకు అర్థమెటిక్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు ఆప్షన్తో నేను ఎట్లా చేయగలుగుతున్నాను, మీరు కూడా సేమ్ క్వశ్చన్ చూడగానే త్రూ ఆప్షన్తో సాల్వ్ చేసే విధంగా ఈ కనెక్టెక్ టీం మొత్తం మీకు హెల్ప్ చేస్తుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా ఆ డౌట్ని మీ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా టీం అనేది మీకు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ.